నువ్వు ఒక మందు తాగితే 2 గంటలే ఉంటది, ఒక సినిమా చూస్తే 3 గంటలే ఉంటది, సిగరెట్ తాగితే 10 నిమిషాలే ఉంటది. పాప కార్యాలు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావే, అక్కడికి వెళ్ళి నువ్వు చేస్తే పాప మహా అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు నీ ఆత్రం అయిపోయింది. తర్వాత ఏంటి? ఈ భూమి మీద సరే మంచి సంబంధం, నీ కులం అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు, మంచి పిల్లల్ని కన్నావు, జాబ్ చేసుకుంటున్నావు, లేదంటే ఉద్యోగం చేస్తున్నావు, లేదంటే వ్యాపారం చేస్తావు, లేదంటే పొలం వ్యవసాయం చేస్తావు, బాగా సంపాదించుకున్నావు, మంచి ఇల్లు కట్టుకున్నావు, మంచి కారు కొన్నావు. తర్వాత ఏంటి నీ పరిస్థితి? 100 కోట్లు సంపాదించావు, సరే 1000 కోట్లు కూడా సంపాదిస్తావు. నాకు అక్కడ ప్లాట్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, నాకు అక్కడ కారు ఉంది, ఇక్కడ బస్సు ఉంది, ట్రైన్ ఉంది అని చెప్పుకుంటున్నావే. నువ్వు చనిపోయిన రోజు అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు వేసుకున్న చొక్కా కూడా రాదు, ఇక్కడే పోతుంది. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ నీకు నీ కులము, నీ గోత్రము, నీ ఊరు, నీ బంధువు, నీ మిత్రులు, నీ ఆస్తులు, నీ అంతస్తులు మొత్తం కనిపిస్తాయి. చనిపోయిన తర్వాత 2 ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్తే బానే ఉంటాం, నరకానికి వెళ్తే యుగాలు చచ్చిపోతావు. అక్కడ భయంకరమైన చీకటి, పనులు కొరుకుతా, అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని అంటే నరకం, పురుగు అంటే నీ ప్రాణం. తెలుసుకో. పరలోకానికి వెళ్ళాలి అంటే సిలువే మార్గం, సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యే మార్గం.